హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మీలో చాలా మందేంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. సో, మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. సో, మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లోనే మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే, మీరు పుట్టిన తేదీ ప్రకారం కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఆస్పెక్ట్‌లో నెక్స్ట్ అసలేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? యూనివర్స్‌కి ఏమైనా ప్లాన్ ఉందా? అసలు మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇలా ఒక రీడింగ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా మందికి కెరియర్ అండ్ ఫినాన్సెస్ విషయంలో కొంత స్ట్రగుల్ ఉంటుంది. సో, వాళ్ళేంటంటే టైమ్ టు టైమ్ అంటే బయటకి చెప్పుకోలేకపోతుంటారు. సో, మీ విషయంలోని అసలు నెక్స్ట్ మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే ఒక రీడింగ్ చెప్తే డెఫినెట్‌గా కొంత జాగ్రత్త పడతారు. లేకపోతే కొంత ఇప్పటి నుంచే ప్లాన్ చేసుకుంటారు అని మాత్రమే ఇలాంటి రీడింగ్స్ చేయడం అండి. మీలో కొంతమందేంటంటే గవర్నమెంట్ జాబ్ వస్తుందా? రాదా? లేకపోతే మనీ అనేది ఇచ్చేసింది వెనక్కొస్తుందా? రాదా? ఇలాంటి రీడింగ్స్ చేయమంటున్నారు. సో, ఒకటి నేను క్లియర్‌గా చెప్పగలను. మీరు ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలండి. అందరు వ్యక్తులు ఒకేలా ఉండరు. అందరి సిట్యుయేషన్స్ కూడా సిమిలర్ ఉండవు. సో, గైడెన్స్ ఇవ్వడం వరకు ఓకే. బట్ గవర్నమెంట్ జాబ్ అనేది ఎగ్జాక్ట్ ప్రిడిక్షన్ అనేది అందరికి సేమ్ అవ్వాలని రూల్ లేదు కదా! ఇప్పుడు మీకు రావచ్చు. ఇంకొకళ్ళకి రాకపోవచ్చు. ఒక జనరల్ రీడింగ్‌లో మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి. సో, అలాంటప్పుడు మీది ఎగ్జాక్ట్‌గా అదే అవుతుందని ఎలా చెప్తాం? సో, అందుకే నేనేంటంటే అలాంటి రీడింగ్స్ చేయట్లేదండి. నాకు పర్టిక్యులర్‌గా అలా చేయమని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. నేను చూస్తున్నాను. బట్ చెయ్యకపోవడానికి రీజన్ అయితే మాత్రం అదే స్పెసిఫిక్‌గా ఇదే మీకు జరుగుతది అని జనరల్ రీడింగ్‌లో చెప్పడం అయితే కష్టం. ఈవెన్ మనీ విషయంలో కూడా అంతేనండి. ఇప్పుడు మీరు మనీ ఇచ్చిన పర్సన్ ఎలాంటి వ్యక్తో? అసలు ఆ వ్యక్తికి అలాంటి ఉద్దేశం ఉందా? లేదా? అనేది ఎగ్జాక్ట్‌గా జనరల్ రీడింగ్‌లో చెప్పడం అనేది అది అంత ఈజీ కాదండి. ఎందుకంటే మేజర్ పీపుల్ ఇలాంటి రీడింగ్స్ చూసినప్పుడు మల్టిపుల్ ఎనర్జీస్ పార్ట్ తీసుకుంటాయి. అండ్ మీరు మనీ ఇచ్చిన వ్యక్తులు కూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కేటగిరీలో ఉంటారు. సో, అది కూడా ఎగ్జాక్ట్‌గా ఇలాంటి రీడింగ్స్‌లో చెప్పడం అయితే కష్టం. బట్ ఇలాంటి ఒక గైడెన్స్ ఇస్తున్నప్పుడు మీ లైఫ్‌లో మీరేంటంటే నెక్స్ట్ ఎలా ఉండాలి? ఏం చేయాలి? అనే విషయంలో క్లారిటీ మెయింటైన్ చేస్తారు. సో, అందుకే నేనేంటంటే ఇలాంటి రీడింగ్స్ చేసి మీకు సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇఫ్ ఇంకా స్పెసిఫిక్‌గా మీ సిట్యుయేషన్స్ గురించి మీకు తెలియాలి అనుకుంటే మీరు ప్రైవేట్ రీడింగ్స్‌కైతే కాంటాక్ట్ చేయొచ్చు. అది మీ ఇష్టం. దీనికి నేను అంటే ఎక్కువ మాట్లాడాలనుకోవట్లేదు. సో, ఎప్పట్లానే మేము ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్ ఉన్నాయి. సెకండ్ కార్డ్ సెట్‌కి 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ ఉన్నాయి. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్ ఉన్నాయి. సో, మీరు పుట్టిన తేదీ ప్రకారం మీరేంటంటే రీడింగ్ అయితే చూడొచ్చు. సో, నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరే పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ 1, 2, 3, 10, 11, 12, 19, 20, 21, 28, 29 డేట్స్‌లో పుట్టారో సో, మీకోసమేనండి ఈ రీడింగ్ చూద్దాం అసలు. మీరు పుట్టిన తేదీ ప్రకారం కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మీరసలు ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు యూనివర్స్ నెక్స్ట్ ప్లాన్ ఏంటి మీ విషయంలో? పర్టిక్యులర్‌గా ఈ యాస్పెక్ట్‌లో. సో, అసలు చూద్దాము. మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది.
సో మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, యాక్చువల్‌గా నేను మీకు ముందే చెప్తున్నానండి. అదేంటంటే ఆహ్, మీరు ఎవరైనా ఒక వ్యక్తిని సస్పెక్ట్ చేస్తున్నా, అంటే ఒక వ్యక్తి మీద మీకేమైనా డౌటున్నా ఎక్కడో కానీ వాళ్ళు మీకు గుడ్ వైబ్స్ ఇవ్వట్లేదు. మీ వెనక వర్క్ చేస్తున్నారు. అంటే మీ దగ్గర ఏదో దాచిపెడుతున్నారు. లేకపోతే మిమ్మల్ని మిస్‌లీడ్ చేస్తున్నారు అని మీకేమైనా అనిపిస్తున్నట్టయితే, ఆ వ్యక్తికి కొంచెం దూరంగా ఉండాల్సిన అవసరం ఉందండి. అలాంటి వ్యక్తి ఎవరైనా మీ లైఫ్‌లో ఉన్నట్టు మీకనిపిస్తే వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే ఈ వ్యక్తి వల్ల మీరేంటంటే కొంచెం ప్రాబ్లమ్ అనేది ఫేస్ చేయడానికి ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. డెఫినిట్‌గా ఆహ్, మీరేంటంటే ఇలాంటి వ్యక్తిని మాత్రం మీ లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఇప్పటి వరకు మీరు అలాంటి వ్యక్తిని సెన్స్ చేయకపోతే తొందరలోనే ఆ వ్యక్తి అంటే మీ ముందు ఎక్కడో ఒక దగ్గర సస్పీషియస్‌గా బిహేవ్ చేయడం లాంటిదైతే జరుగుతుంది. అప్పుడైనా మీకు అర్థమవుతుంది. ఒక వ్యక్తి మీ విషయంలోనే ఏంటంటే మీకు ప్రాబ్లమ్ క్రియేట్ చేయాలనుకుంటున్నారు. లేకపోతే మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆర్ మీరేంటంటే ఇప్పటి వరకు ఒక వ్యక్తికి డబ్బులిస్తుంటే మళ్ళీ మళ్ళీ వాళ్ళు అడుగుతున్నా, లేకపోతే మీరు మనీ అంటే ఇచ్చేసింది అడుగుతున్నా సరే వాళ్ళేంటంటే తప్పించుకోవాలి అని చూస్తున్నా అంటే ఇచ్చేస్తాం, ఇచ్చేస్తాం అని అంటారు. బట్ ఇన్ టైమ్‌లో ఇవ్వకపోవడం ఇలాంటివి చేస్తున్నారు అంటే వాళ్ళకసలు ఇచ్చే ఉద్దేశమే లేదు అని అర్థం అండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ వ్యక్తి ఏంటంటే మీ వెనక ఏదో చేస్తున్నారు. సో, మీకేంటంటే ప్రాబ్లమ్ అనేది ఈ వ్యక్తి రూపంలో రావచ్చండి. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. ఈవెన్ మీరు బిజినెస్ చేస్తున్నా, లేకపోతే ఆఫీస్‌లో అంటే ఎవరైనా ఒక కొలీగ్ విషయంలో మీకెక్కడో కానీ కొంత డౌట్‌గా ఉన్నా సరే, అలాంటి వ్యక్తుల్ని కూడా కట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. పర్టిక్యులర్‌గా బిజినెస్ చేస్తున్న వాళ్ళేంటంటే, మేబీ పార్ట్నర్‌షిప్ అనేది బ్రేక్ చేసుకోవడానికి ఛాన్సెస్ నాకు చాలా హైగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే, ఆ పర్సన్ ట్రస్ట్‌వర్తీ కాదండి. లాయల్‌గా లేరు. మేబీ ఈ పర్సన్ కూడా అవ్వచ్చు. మీ వెనక అంటే మీకు ఎగెయిన్స్ట్‌గా వర్క్ చేయడం కానీ, మీ సీక్రెట్స్ లీక్ చేయడం కానీ, ఆర్ మీ ప్లాన్స్‌ని యూజ్ చేసుకోవడం కానీ వాళ్ళ బెనిఫిట్‌కి, ఆర్ మీ ఫినాన్సెస్‌ని వాళ్ళు యూజ్ చేసుకొని ఎంజాయ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. సో, కొంతకాలం మీరు వ్యక్తులతో జాగ్రత్తగా ఉంటే మంచిది. కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మాత్రం క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏం చెప్తుందంటే, మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి. అంటే కొంతమంది ఏంటంటే తొందరగా వ్యక్తుల్ని నమ్మేస్తారండి. తొందరగా వాళ్ళకేంటంటే సపోర్ట్ చేయడం కోసం చూస్తారు. వాళ్ళు గుడ్డా, బ్యాడా అని ఆలోచించకుండా. ఇఫ్ మీ లైఫ్‌లో కానీ ఇలాంటి వ్యక్తులుంటే మీరు ఇమ్మీడియేట్‌గా కట్ చేయాల్సిన అవసరం ఉందండి. ఇక్కడ మీరు ఎప్పుడైతే కట్ చేస్తారో మీ లైఫ్ అప్పుడే బెటర్ అవుతుంది. ఈవెన్ వాళ్ళతో మీకు ఎలాంటి ఎమోషనల్ అటాచ్‌మెంట్ ఉన్నా అంటే ఇయర్స్ ఆఫ్ బాండ్ ఉన్నా సరే ఇంకా ఇది బ్రేక్ అయ్యే టైమ్ అని మాత్రం నేను చెప్పగలనండి. అట్‌లీస్ట్ అంటే మీరు ఇప్పుడు ఇది యాక్సెప్ట్ చేయలేకపోయినా సరే సూన్ ఆర్ లేటర్ ఇదే జరుగుతుందండి. బికాజ్ ఎందుకంటే ఆ పర్సన్స్ మిమ్మల్ని బీట్రే చేయాలని చూస్తున్నారు. ఆర్ ఆల్రెడీ చేస్తున్నారు. సో, యూనివర్స్ ఏంటంటే మీ విషయంలో స్టెప్ ఇన్ అవ్వాలనుకుంటుంది. మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలనుకుంటుంది. సో, అందుకే యూనివర్స్ నెక్స్ట్ ప్లాన్ ప్రకారం ఈ వ్యక్తుల్ని ఏంటంటే మీ లైఫ్‌లో నుంచి కట్ చేస్తుందండి. దానికి మీరేంటంటే ప్రిపేర్డ్‌గా ఉండడం అయితే మంచిది. ఈవెన్ ఇక్కడ నాకేమనిపిస్తుందంటే మీ లైఫ్ చేంజ్ అవుతుందండి. డెఫినిట్‌గా షిఫ్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే మీరేంటంటే ఎప్పుడు కూడా హై వైబ్రేషన్సే మెయింటైన్ చేయాలి. మీలో కొంతమందేంటంటే డిసప్పాయింట్ అయ్యి ఉండడం, డిస్టర్బ్డ్‌గా ఉండడం, అంటే ప్రతిదానికి కూడా ఓవర్ థింక్ చేయడం, అసలు లైఫ్ ఎటు వెళ్తుంది అనుకోని బాగా స్ట్రెస్ అవ్వడం ఇలాంటివేమైనా ఉంటే డెఫినిట్‌గా ఇప్పుడు మాత్రం ఆ స్ట్రెస్‌ని పక్కన పెట్టాల్సిన అవసరం ఉందండి. దానికి రీజన్ ఏంటంటే మీ లైఫ్ చేంజ్ అవుతుంది కదా! సో, మూన్ ఎనర్జీ అనేది ఎలా ఉంటుంది అంటే షిఫ్ట్స్ అనేవి జరుగుతుంటాయి. మీకు తెలుసు కదా! మూన్ ఏంటంటే న్యూ మూన్ నుంచి ఫుల్ మూన్‌కి చేంజ్ అవుతుంది. ఫుల్ మూన్ నుంచి న్యూ మూన్‌కి చేంజ్ అవుతుంది. సో, ఫేజెస్ అనేవి ఉంటాయి కాబట్టి, ఇలానే మీ లైఫ్‌లోని ఇప్పుడు మీరు నెక్స్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారనమాట. సో, ఈ నెక్స్ట్ ఫేజ్ అనేది గుడ్ వేలో ఉండాలంటే మీరు హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయాలి. అండ్ పాజిటివ్‌గా కనెక్షన్స్ మెయింటైన్ చేయాల్సుంటుంది. వ్యక్తులతో ఇంటరాక్ట్ అవ్వొచ్చండి. నేను క్లియర్‌గా చెప్తాను చూడండి. మీకు ఎవరి మీదైతే డౌట్ ఉందో వాళ్ళతో మీరు కట్ చేసుకుంటే సరిపోతుందండి. ఆర్ వాళ్ళకి దూరంగా ఉంటే సరిపోతుంది. మీ విషయాలు వాళ్ళతో షేర్ చేసుకోకపోతే సరిపోతుంది. బట్ అదర్ దెన్ దట్ మీ లైఫ్‌లో వేరే వ్యక్తులు కూడా ఉంటారు కదా! సో, వాళ్ళతో మీరు ఫ్రెండ్లీగా ఉండడం, కనెక్షన్స్ మెయింటైన్ చేసుకోవడం, నీట్‌గా అంటే రిలేషన్‌షిప్‌ని ప్రోగ్రెస్ చేసుకోవడం, లేకపోతే వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం, ఇంకెవరైనా మెంటర్స్ ఉంటే వాళ్ళ గైడెన్స్ తీసుకోవడం, ఇలాంటివి చేయడం బెటర్ అండి. కొంతవరకు పాజిటివ్‌గానే ఉండండి. బికాజ్ చేంజెస్ వస్తున్నాయి కాబట్టి మీరు ఏది మేనిఫెస్ట్ చేస్తే అదే జరుగుతుంది. అంటే ఇప్పుడు మీరు పాజిటివ్‌గా చేంజెస్ లేకపోతే మీ లైఫ్‌లోని ఎక్కడో కానీ మీరు ఒక డిఫరెంట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతున్నారు. సో, ఇది బేసిక్‌గా మీ గ్రోత్‌కి యూజ్ అవుతుంది. ఫినాన్షియల్ గ్రోత్ అయినా లేకపోతే కెరియర్‌లో అయినా సరే మీకు
ఎక్కడో చేంజెస్ అనేవి అవసరం ఉన్నాయి. సో ఈ చేంజెస్ అనేవి మీ బెటర్మెంట్ కే వస్తున్నాయి అనుకొని మీరు బిలీవ్ చేస్తే డెఫినెట్ గా చేంజెస్ అనేవి మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే వస్తాయి. ఎందుకంటే ఈ టైంలో మీరు హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేస్తున్నప్పుడు మీరు యూనివర్స్ తో కనెక్ట్ అవ్వడం కానీ, లేకపోతే ఎక్కడో కానీ అంటే మీ సోల్ వైబ్స్ మ్యాచ్ చేసే ఇంకొక సోల్ ని మీట్ అవ్వడం కానీ, అంటే వ్యక్తుల్లోనేనండి అలాంటివి మీట్ అవ్వడం కానీ, మీరు అంటే మీ కెరియర్ ని ఆర్ మీ పర్టికులర్ ఫినాన్సెస్ ని కానీ ప్లాన్ చేసుకొని మీరేంటంటే ఇలా ముందుకు వెళ్ళాలి, ఇలా అయితే బాగుంటుంది అనుకుని పాజిటివ్ గా ఉన్నప్పుడు మీకేంటంటే అలాంటి వ్యక్తులు ఎదురుపడతారు. అంటే అలాంటి వ్యక్తుల సపోర్ట్ వల్ల మీ లైఫ్ బెటర్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. నేను చెప్పింది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా కొంచెం పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ మీ ఎమోషన్స్ మాత్రం మీరు కంట్రోల్ చేసుకుంటే మంచిదండి. అట్ ద సేమ్ టైం సూనర్ లేటర్ మీకేంటంటే ఒక లెటర్ అయితే వస్తుంది, ఆర్ మెసేజ్ అని కూడా చెప్పొచ్చు. ఏదో ఒక వేలో మాత్రం కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇది ఒక ఆఫర్ లెటర్ అవ్వచ్చండి, ఆర్ ఇదేంటంటే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వమని ఒక లెటర్ అవ్వచ్చు, ఆర్ రిజల్ట్స్ అనేవి రావచ్చు. ఇది గుడ్ అవ్వాలి అని మీరు అనుకుంటే డెఫినెట్ గా మీరు ఏంటంటే ఈ రోజు నుంచి కూడా పాజిటివ్ గా ఉండడానికి ట్రై చేయండి. హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేయండి. ఎక్కడో ఒక తెలియని ఎక్సైట్మెంట్ ని క్యారీ చేయడానికి ట్రై చేయండి. ఫెయిల్ అయిపోతారేమో, ప్రాబ్లం అయిపోతుందేమో, లేకపోతే జాబ్ పోతుందేమో, ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. అలాంటివి పెట్టుకుంటే అదే మేనిఫెస్ట్ అవుతుంది. అది మాత్రం నేను చెప్పగలను. కొంచెం జాగ్రత్తగా ఉండండి మీ ఆలోచనలతో మాత్రం. బట్ ఒక్కటి నేను క్లియర్ గా మీకు చెప్తున్నానండి, మీకు ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నా ఆర్ మీకు ఎంత టాలెంట్ ఉన్నా సరే అదంతా కూడా ఇప్పుడు బయటకు తీయాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా మీరు ఏదైనా ఒకటి ఇన్వెస్ట్ చేయాలి, కొత్తగా ఏదైనా స్టార్ట్ చేయాలి బిజినెస్ ఆస్పెక్ట్ లో, ఆర్ ఇంకేదైనా ఫినాన్షియల్ గా అంటే ఏదైనా కొంటే బాగుంటుంది, ఆర్ మీకంటూ ఏదో సపోర్ట్ చేసే వేలో అని కొత్తగా ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఫీల్ ఉంటే మీకున్న ఐడియాస్ అన్ని కూడా బయటకు తీయండి. ఈ టైంలో అవి ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా సక్సెస్ అయితే ఉంటుంది. బికాస్ ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, యూనివర్స్ మీ విషయంలో ఏదైనా ప్లాన్ చేయాలి అంటే మీది మీకు ఫస్ట్ క్లారిటీ ఉండి మీరు ఒకటి ఇనిషియేట్ చేస్తే, ఆర్ మీకు ఏం కావాలి అనేది మీరు తెలుసుకొని అంటే మీరు స్ట్రాంగ్ గా ఇది చేస్తే బాగుంటుంది అనుకొని డిసైడ్ అయితే ఆటోమేటిక్ గా మీ సిచ్యువేషన్ మీద వర్క్ చేయడానికి రెడీగా ఉందండి. యూనివర్స్ నుంచి అయితే మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఈ టైంలో ప్రాబ్లం ఏం లేదు. సో నెక్స్ట్ మీరు ఏంటంటే గుడ్ థింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని జరుగుతుంటాయి. మీ జాగ్రత్తలో మీరు ఉంటే మంచిదండి. ఎందుకంటే చాలా మంది జాగ్రత్తగా ఉన్నామని అనుకుంటారు, లాస్ట్ మినిట్ లో మరి వాళ్ళకి ఏమవుతుందో తెలియదండి. బికాజ్ ఎందుకంటే నా దగ్గరికి కొంతమంది వస్తుంటారు, వాళ్ళు ఏంటంటే యాక్చువల్ గా చాలా జాగ్రత్త పరులు, అసలు ఎవరిని నమ్మరు, కానీ మనీ ఇచ్చేయడం అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగిపోయింది అంటారు. సో ఇలాంటివి కాకుండా మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, మీరు ఒకటి ఏదైనా చేస్తున్నారు అంటే దాన్ని హ్యాండిల్ చేయగలరా లేదా అనేది మీకు తెలియాలండి. అంటే ఒక దగ్గర మనీ ఇచ్చారు అనుకోండి, తిరిగి తెచ్చుకునే అంత సామర్థ్యం మీకు ఉందా లేదా అనేది చూసుకొని మీరు ఇస్తే బాగుంటుంది. బట్ మీ ఎబిలిటీ ఏంటో మీకు తెలియకుండా, అంటే కొంతమందికి ఏంటంటే ఆ వాయిస్ ఉండదండి, గట్టిగా అడగలేరు, ఆరు ఎవరితో కూడా అడిగించలేరు, ఆరు ఇంట్లో చెప్పుకోలేరు. సో మీలాంటి వాళ్ళు అసలు ఎందుకు అంత రిస్క్ తీసుకోవాలి అని అంటాను. ఈవెన్ కొంతమంది ఏంటంటే ఫినాన్సెస్ అనేవి మేనేజ్ చేస్తుంటారు, అంటే ఆ బిజినెస్లు చేస్తుంటారండి, బయటికి వడ్డీ ఇస్తుంటారు. సో అది ఓకే. కాకపోతే ఇప్పుడు మీ పర్సనాలిటీకి మీరు అది చేయగలరా లేదా అనేది మీకు క్లారిటీ ఉంటే మీరు అలాంటివి చేయొచ్చండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు మాత్రం ఈ నెక్స్ట్ ఏదైతే చేస్తారో మీ వల్ల అవుతుందంటేనే చెయ్యండి. మీ వల్ల అవ్వదు అనుకుంటే ఇంకొకటి ప్లాన్ చేసుకోవడం మంచిది. బట్ మీకున్నదంతా బయటికి తీయాలి. మీ టాలెంట్ ని ఈ టైంలో చూపించుకోవచ్చండి. ఈవెన్ మీలో ఎవరైనా సరే ఆర్టిస్టిక్ స్కిల్స్ ఉన్న వాళ్ళైనా ఏదైనా కొత్తగా చేద్దాం అంటే క్రియేటివ్ గా ఉంటే బాగుంటుంది అనుకొని ఏదైనా చేద్దాం అనుకున్న వాళ్ళకి ఏంటంటే ఈ టైంలో మీరు ఫుల్ గా యూటిలైజ్ చేసుకుంటే మీ లైఫ్ లో స్ట్రాంగ్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఏదైనా సరే పాస్ట్ లో కూడా మీరు ఏంటంటే కొన్ని బిగిన్ చేసినా సరే ఇంకా అదేంటంటే వర్కౌట్ అవ్వట్లేదు, ఇంకా అంటే అనుకున్న విధంగా మారట్లేదు అనే ఫీలింగ్ మీకు కానీ ఎక్కడైనా ఉంటే క్లియర్ గా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే మీరు చేంజెస్ చేసుకోవాలి. అంటే ఈ చేంజెస్ అనేవి ఎలా రావాలంటే మీరు ఒక కంఫర్ట్ జోన్ లో ఉండి థింగ్స్ ని ఆపరేట్ చేయాలనుకోకూడదండి. మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వచ్చి అక్కడ ఎలాంటి చేంజ్ అవసరం అయితే అలాంటి చేంజ్ ని తీసుకురావాలి. ఇక్కడ మీ టాలెంట్ బట్టే మీ సక్సెస్ ఉంటుందండి. నెక్స్ట్ ఫేజ్ మాత్రం ఇలానే ఉంటుంది మీకు.
మీకు టాలెంట్ ఉండి, మీకు ఒక క్లారిటీ ఉండి, మీరు చేయగలరు అనుకోని కాన్ఫిడెంట్ గా చేస్తే అది కొంచెం ఇనిషియల్ గా కష్టం అని కూడా అనిపిస్తుంటది. ఇమీడియట్ గా రిజల్ట్ కూడా కనిపించదు, కొంత డిసప్పాయింటింగ్ గా కూడా ఉంటుంది. బట్ ఆ టైంలో కూడా మీరు పాజిటివ్ గా ఉండి హై వైబ్రేషన్స్ మెయింటైన్ చేసి కాన్ఫిడెంట్ గా చేస్తే మాత్రం న్యూ ఆపర్చునిటీస్ గ్రాప్ చేసుకుంటారు. ఫినాన్షియల్ గా గ్రోత్ కూడా ఉంటుందండి. ఇప్పటికైతే గ్రోత్ అనేది నాకు కనిపించట్లేదు, బికాస్ మీ లైఫ్ లో స్ట్రాంగ్ గా చేంజెస్ రావాల్సి ఉంది. ఈ చేంజెస్ అనేవి వస్తాయి, బట్ ఈ చేంజెస్ కి మీరు ఎలా అడ్జస్ట్ అవుతారు, వీటిని మీరు ఎలా హ్యాండిల్ చేస్తారు, మీరు ఎలా స్టాండ్ తీసుకుంటారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్. కొంచెం మీరు అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు ఆర్ అవ్వలేరేమో అని నాకు అనిపిస్తుంది. బట్ ఇది ఇష్యూ కాదండి. మీరు చేంజ్ అవ్వడం అనేది ఇంపార్టెంట్. అది కష్టమైనా సరే మిమ్మల్ని మీరు పుష్ చేసుకోండి అంతే. మిమ్మల్ని ఎవరు పుష్ చేయరండి ఈ విషయంలో. ఎందుకంటే మీ సక్సెస్ మీరు కోరుకుంటున్నప్పుడు, మీ లైఫ్ బెటర్ అవ్వాలని మీరు అనుకుంటున్నప్పుడు మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా సరే నేను ఒకటే చెప్తాను, ఫినాన్సెస్ విషయంలో కూడా గ్రోత్ ని మీరు చూడాలి అంటే కష్టపడాలి, కొంత స్ట్రగుల్ తీసుకోవాలి. కొత్తగా ఏదైనా ప్లాన్ చేసినా సరే ఆ ప్రాబ్లం ఉంటుంది, బట్ స్టాండ్ తీసుకొని ఫైట్ చేసినప్పుడు గ్రోత్ అనేది కనిపిస్తుంది. ఇది ఇమ్మీడియట్ గా జరగదు, బట్ ఖచ్చితంగా జరుగుతుందండి. మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం ఈ ఫేజ్ అనేది డిఫికల్ట్ గానే ఉంటుంది. దీనికి మీరు అడ్జస్ట్ అవ్వనంత వరకే. అడ్జస్ట్ అయ్యి మిమ్మల్ని మీరు పుష్ చేసుకున్న తర్వాత న్యూ ఆపర్చునిటీస్ కనిపిస్తాయి. ఏదైనా ఆపర్చునిటీస్ కనిపిస్తున్నాయి లేండి, ప్రాబ్లం ఏం లేదు. అంటే ఒక జాబ్ ఆపర్చునిటీ కోసం వెయిట్ చేస్తున్నా, లేకపోతే ఏమైనా లొకేషన్ చేంజెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా, ఇంకేమైనా సరే డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నా అవన్నీ ఇనిషియేట్ చేసుకోవచ్చు. అవి చేసుకున్నప్పుడు ఏంటంటే అవుట్కమ్ అనేది ఇలానే ఉంటుందా, ఇలానే వస్తుందా అని కాకుండా మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంది. నేను ఇది చేయగలను, ఇది నాకు ఇంట్రెస్ట్ ఉంది, సో దీనికోసం నేను ఎంత దూరమైనా వెళ్తాను అన్నంత స్ట్రాంగ్ గా ఉంటే మాత్రం కొత్తగా మీరు ఏం స్టార్ట్ చేసినా సరే మీకు వర్కౌట్ అవుతుందండి. ఫినాన్సెస్ విషయంలో కూడా నేను చెప్తున్నాను కదా, వ్యక్తులకి సపోర్ట్ చేయడం ఆపేస్తే మంచిది. మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకున్నారనుకోండి, అది మీకు అంటే తెలుసు మీ వల్ల అవుతుంది. ఇప్పుడు మీలో కొంతమంది ట్రేడింగ్ చేస్తుంటారండి. సో ఈ ట్రేడింగ్ చేసినప్పుడు ఏంటంటే వేరే వ్యక్తులతో ట్రేడింగ్ చేయించకూడదు. మీకొస్తే మీరు చేసుకోవాలి, లేకపోతే సైలెంట్ గా ఉండాలి. సో ఇవి మీరు తెలుసుకోవాల్సిన విషయాలండి. నేను క్లియర్ గా మీకు అంటే చెప్తున్నాను అంటే మీరు అర్థం చేసుకోవాలి, మీ సిచ్యువేషన్ కి కనెక్ట్ అవుతుందా లేదా అనేది. సో ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. హలో పైల్ 2, ఎవరైతే పర్టికులర్ గా ఈ 4, 5, 6, 13, 14, 15, 22, 23, 24, 30 డేట్స్ లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్స్. చూద్దాం అసలు కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఆస్పెక్ట్ లో మీరు నెక్స్ట్ ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, యూనివర్స్ అసలు ఏమైనా ప్లాన్ ఉందా, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది అయితే చూద్దాం. సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే యాక్చువల్ గా మీ లైఫ్ లో ఏంటంటేనండి నెక్స్ట్ మీరు ఏంటంటే చేంజ్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. బట్ ఈ చేంజ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే అన్ఎక్స్పెక్టెడ్ చేంజ్ అండి. అంటే మీరు లీస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు ఇలాంటి చేంజ్ వస్తుందా అని. అంటే మీరు ఇప్పటి వరకు ఏది ప్లాన్ చేసుకోలేదు, బట్ ఒకటి ఎండ్ అవుతుంది, ఒకటి బిగిన్ అవుతుంది అనమాట. సో ఈ ఎండింగ్ అనేది బేసిక్ గా మీకు ఊహించని విధంగా జరుగుతుంది ఆర్ అన్ఎక్స్పెక్టెడ్ టైంలో జరుగుతుంది. అది మీరు కొంత డైజెస్ట్ చేసుకోలేకపోతుంటారు. బట్ ఇదేంటంటే యూనివర్స్ ప్లానేనండి. యూనివర్స్ ఏంటంటే మీ లైఫ్ లో అంటే కొన్ని చేంజెస్ రావాలి. మీరేంటంటే ఈ వెర్షన్ లోనే ఉంటే మాత్రం అంటే కెరియర్ కానీ మీ ఫినాన్సెస్ లో కానీ ఎలాంటి చేంజెస్ రావు అని ఎక్కడో అనుకుంది. సో అందుకే మీ సిచ్యువేషన్స్ మీద వర్క్ చేయడం అయితే స్టార్ట్ చేస్తుంది. దీనివల్ల మీకు ఏంటంటే కొంత అన్ఈజీగా అనిపిస్తుంటదండి. అంటే ఇప్పుడు మీలో ఎవరైనా జాబ్ చేస్తుంటే మీకు జాబ్ అనేది పోవడం అలాంటివి జరుగుతాయి. సో దానికి రీజన్ ఏంటి అంటే మీకు ఇంకో న్యూ ఆపర్చునిటీ అనేది వస్తుంది, రావాల్సిన అవసరం ఉంది. అండ్ అదేంటంటే
గ్రోత్ ని ఇండికేట్ చేస్తుంది. సో దానివల్ల ఇలాంటివి జరుగుతాయి. ఇది అన్ఎక్స్పెక్టెడ్ అండి. మీలో కొంతమంది ఏంటంటే ముందు నుంచి అనుకుంటుంటారు, జాబ్ మానేస్తే బెస్టా, ఇంకేదైనా చేస్తే బాగుంటుందా, బిజినెస్ చేసుకుంటే బెటరా, లేకపోతే ఇంకో బెటర్ ఆపర్చునిటీ కోసం అని చెప్పి ఏదైనా కోర్స్ నేర్చుకుంటే బెటరా, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్ తో ఉంటారండి. సో డెఫినెట్ గా మీలాంటి వాళ్ళకి మేబీ ఎండింగ్ అనేది జరుగుతుంది. అందరికీ అన్ఎక్స్పెక్టెడ్ వేలో జాబ్ పోతుందని కాదు, బట్ చాలా మంది అంటే కొంత డౌట్ఫుల్ గా ఉంటారు కదా, అంటే ఇలా అవుతుందా అలా అవుతుందా అని. సో మీలాంటి వాళ్ళైతే అన్ఎక్స్పెక్టెడ్ గా కొన్ని ఫేస్ చేయడం అయితే జరుగుతుందండి. మరి దానికి మీరేం చేయలేరు. బికాజ్ ఎందుకంటే గ్రోత్ అనేది ఎప్పుడూ అలానే ఉంటుంది. ఒక మనిషి ఒక్క దగ్గరే స్టక్ అయిపోతే గ్రోత్ ని చూడలేరండి. ఎందుకంటే మీలో కొంతమంది ఆల్మోస్ట్ ఒక 5 ఇయర్స్ నుంచి 6 ఇయర్స్ నుంచి ఒక దగ్గరే వర్క్ చేస్తుంటారు. గ్రోత్ కనిపించదు. ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అవ్వదు. అలా అని చెప్పి వర్క్ ఏ రకంగా కూడా చేంజ్ అవ్వదు. మీ ప్రోగ్రెస్ మీకే కనిపించదు. సో మీలాంటి వాళ్ళు మేబీ చేంజ్ అవ్వచ్చు. ఇది మీకు కొంచెం అన్‌ఈజీగా అనిపిస్తుంటది. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్ని మీరు అనుకున్నవి అనుకున్నట్టు అవ్వవండి. సో అది కూడా మీకేంటంటే చాలా అన్‌ఈజీగా అనిపిస్తుంటది. సో దానికి మళ్ళీ మీరేంటంటే కొత్తగా ప్లాన్ చేసుకోవాల్సుంటుంది. పర్టిక్యులర్‌గా బిజినెస్‌లో ఎవరైతే ఉన్నారో మీలాంటి వాళ్ళేంటంటేనండి కొంత ఏదైనా సరే ఫాలో చేస్తున్నా, ఏదైనా సరే ముందుకు వెళ్తున్నా సరే, కొంచెం అంటే అది వర్కౌట్ అవ్వట్లేదు అని మీరెక్కడైనా సెన్స్ చేస్తుంటే చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. ఏదైనా సరే ఈ సెకండ్ కార్డ్ సెట్ ఎవరైతే పిక్ చేసుకున్నారో బ్యాకప్ ప్లాన్ అయితే మీకు అవసరం అండి. ఒక్క దగ్గరే సెటిల్ అయిపోవాలని మాత్రం చూడొద్దు. ఈవెన్ ఫినాన్సెస్ విషయంలో కూడా కొంతమందికి డబ్బులిచ్చేసి డబ్బుల కోసం తిరుగుతుంటారు కదా! మీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే, ఆ వ్యక్తుల్ని హ్యాండిల్ చేయడం కోసం బ్యాకప్ ప్లాన్ వేసుకోవడం అనేది ఇంపార్టెంట్ అండి. బికాజ్ ఎందుకంటే మీరు ఏ వేలో అయితే వెళ్తున్నారో, ఈ వేలో వెళ్తే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. దీనికి మళ్ళీ ఇంకొక రకంగా ప్లాన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టుగా కార్డ్స్ ప్రకారం నాకు అనిపిస్తుంది. ఒక్కటి మాత్రం చెప్తాను, చేంజెస్ అయితే ఇక్కడ ఇంపార్టెంట్. చేంజెస్ వస్తాయి కూడా. అవి మీకు అన్‌ఈజీగా ఉంటాయి. బట్ డెఫినెట్‌గా థింగ్స్ అనేవేంటంటే, ఆ చేంజెస్ నుంచే బెటర్ అవుతాయి. కొంచెం ఫస్ట్ కార్డ్ సెట్‌లానే గైడెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరొక స్ట్రేంజర్‌ని మీట్ అవుతారండి. ఈ స్ట్రేంజర్ ఏంటంటే, మీకు సపోర్ట్ చేయడం కానీ, మీకు పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ, మీ లైఫ్‌లో ఒక క్రూషియల్ రోల్ ప్లే చేయడం కానీ జరుగుతుంది. మోస్ట్‌లీ ఒక లేడీ అండి. 100% ఒక లేడీ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. బట్ జనరల్ రీడింగ్‌లోనేంటంటే జెంట్ కూడా అవ్వచ్చు. బట్ కార్డ్స్‌లో నాకు మేజర్‌గా కనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా 6 అనే నంబర్‌లో ఎవరైతే పుట్టారో మీకు మాత్రం ఒక లేడీ సపోర్ట్ అయితే 100% దొరుకుతుంది. అట్ ద సేమ్ టైమ్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ వ్యక్తుల పరిచయం అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అండి. సో, బేసిక్‌గా మీరేంటంటే అందరితో కూడా గుడ్ వేలోనే ఇంటరాక్ట్ అవ్వాలి. ఎవరితో కూడా మీరేంటంటే నెగెటివ్ వేలో మాట్లాడడం కానీ, వ్యక్తుల్ని సస్పెక్ట్ చేస్తూ కొన్ని మీకు నచ్చినట్టుగా మీరు థింగ్స్‌ని ఆపరేట్ చేయడం కానీ, అలాంటివి మాత్రం చేయొద్దండి. బికాజ్ ఎందుకంటే మీరు ఎవరినైతే మీట్ అవుతారో వాళ్ళు మీకు మంచి చేయడం కోసమే మీట్ అవుతారండి. అండ్ వాళ్ళేంటంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్ కూడా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ ఐడియాస్ కానీ, వాళ్ళ థాట్స్ కానీ మీకు బాగా యూజ్ అవ్వచ్చు. ఇలా చూసుకున్నా సరే బిజినెస్‌లో పార్ట్నర్‌షిప్స్ వర్కౌట్ అవ్వడం కానీ, కెరియర్‌లో కూడా ఒక మెంటర్ గైడెన్స్ వల్ల మీరేంటంటే కొంచెం బెటర్ అవ్వడం కానీ, ఆర్ ఫినాన్షియల్‌గా కూడా మీరేమన్నా స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే ఎవరైనా ఒక లేడీ సపోర్ట్ ఆర్ ఒక లేడీ మీకిచ్చే గైడెన్స్ వల్ల మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం కానీ, ఇలాంటివన్నీ కూడా జరగొచ్చండి. ఏదైనా సరే ఒక్కటి మాత్రం నేను చెప్తానండి. మీరు కెరియర్‌లో కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినప్పటికీ కూడా వ్యక్తుల నుంచి సపోర్ట్ మాత్రం మీకుంటుందండి. మిమ్మల్ని కేర్ చేసే వ్యక్తులుంటారు. మీకోసం ఆలోచిస్తుంటారు. మీకు ఏ రకంగా అయినా హెల్ప్ చేయడానికి అవకాశం ఉందా అని చూసేవాళ్ళు కూడా ఉంటారు. పర్టిక్యులర్‌గా స్ట్రేంజరే అవ్వాలని రూల్ ఏం లేదులెండి. బట్ స్ట్రేంజర్‌నైతే మీట్ అవుతారు. స్ట్రేంజర్‌తోని అంటే ఇంటరాక్షన్స్ అనేవి మాత్రం ఇంపార్టెంట్. కొంచెం జాగ్రత్తగా చూసుకొని మాట్లాడండి. మేబీ అంటే బిజినెస్ డీల్స్ చేస్తున్న వాళ్ళకి ఇది ఇంకా ఇంపార్టెంట్. అలానే కొత్తగా ఎవరైనా సరే జాబ్ ట్రయల్స్‌లో ఉన్న వాళ్ళకి కూడా ఇది ఇంపార్టెంటేనండి. ఏదైనా సరే కనెక్షన్స్ మాత్రం ప్రాపర్‌గా మెయింటైన్ చేయడానికి చూడండి. కనెక్షన్స్ అనేవి మీరు ఆటోమేటిక్‌గా సెట్ చేసుకోరండి. యూనివర్స్ ఇలాంటి వ్యక్తుల్ని మీ లైఫ్‌లోకి పంపిస్తుంది. ఎందుకంటే మీ సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం కోసం వాళ్ళొస్తారు. సో, వాళ్ళ రోల్ వాళ్ళు బేసిక్‌గా ప్లే చేస్తారు. ఆ టైంలో మీరేంటంటే మెస్ అప్ చేసుకోకుండా చూసుకోవాలంతే. ఈవెన్ ఈ కార్డ్ వచ్చిందంటే నేను చెప్తున్నాను కదండీ! మీ పవర్ అనేది తగ్గుతుందండి. కొంత థింగ్స్‌ని మీరు కంట్రోల్ చేయలేకపోతుంటారు. అది ఎందుకు అంటే ఇప్పుడు ఏదైనా సరే ఒక మనిషి జీవితంలో చేంజ్ అనేది రావాలండి. చేంజ్ అనేది ఇమ్మీడియేట్‌గా రాదు. సో, చేంజ్ ఇమ్మీడియేట్‌గా ఎలా వస్తుంది? ఒక వ్యక్తి వాళ్ళకి వాళ్ళు చేంజ్ అయిపోలేరు కదా! అది కెరియర్ యాస్పెక్ట్‌లో అయినా, ఫినాన్సెస్ అయినా సరే సడెన్‌గా గ్రోత్ అంటే ఎక్కడి నుంచి వచ్చేస్తుంది? సో, అలాంటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళని యూనివర్స్ ఒక టైట్ స్పాట్‌లో పెడుతుంది. ఆ టైట్ స్పాట్‌లో పెట్టినప్పుడు వాళ్ళేమనుకుంటారంటే ఇది మనం డిజర్వ్ చెయ్యం. అట్‌లీస్ట్ ఇది కాదు మనకు కావాల్సింది అనుకోని
రిస్క్ తీసుకొని వాళ్ళ లైఫ్ చేంజ్ చేసుకోవడం కోసం వాళ్ళు ప్రయత్నం స్టార్ట్ చేస్తారు. అది వాళ్ళకి అన్‌కంఫర్టబుల్ గా అనిపిస్తుంది. బట్ ఎప్పుడైతే వాళ్ళు అంటే ఒక దగ్గర వాళ్ళు చేసిన దానికి వాళ్ళకి గుర్తింపు దొరకలేదో, వాళ్ళు చాలా పెయిన్ తీసుకుంటారు కాబట్టి, ఆ పెయిన్ కంటే కూడా వీళ్ళు అంటే న్యూ ఆపర్చునిటీస్ కోసం వెతకడం కానీ, న్యూ ప్లేస్‌కి అంటే వెళ్ళాలి, లేకపోతే న్యూ హైట్స్‌కి రీచ్ అవ్వాలి అనుకోని చేసే ప్రయత్నాలు కష్టంగా ఉన్నప్పటికీ కూడా, వాళ్ళకి అది బెటర్ అనిపిస్తుందండి. వాళ్ళు అదే డిజర్వ్ చేస్తారని అనిపిస్తుంది. సో, అక్కడి నుంచే వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. వాళ్ళు ఒక రేంజ్‌కి వెళ్తారు. సో, మీరు కూడా ఏంటంటే అలాంటి ఒక ఫేజ్ మిడిల్‌లోనే ఉన్నట్టు నాకైతే అనిపిస్తుంది. అండ్ ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే చాలా రోజుల నుంచి థింగ్స్‌ని మీరు కంట్రోల్ చేయాలని చూడడం, లేకపోతే థింగ్స్‌ని మీరు ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలనుకోని చాలా ట్రై చేస్తున్నారు. బట్ అది అవ్వట్లేదు. ఎక్కడో కానీ మిస్ అవుతున్నారు. దీనివల్ల మీరేంటంటే పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారండి. ఇంకా మీకేంటంటే కష్టంగా అనిపిస్తుంది. యూనివర్స్ ఇంకెంత పరీక్షిస్తది? ఇంకెన్ని కష్టాలు పెడతది? ఇంకెంత ఇలా ఇబ్బంది పడాలి అనే ఒక ఫీల్‌లో ఉన్నారు. బట్ యూనివర్స్ ఏంటంటే మీకేదో ఆఫర్ చేయడానికి రెడీగా ఉందండి. బెటర్ ఆపర్చునిటీ అంతే. ఏదో ఆఫర్ కాదు. ఇప్పుడు అబ్రాడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఒక అబ్రాడ్ ఆఫర్ ఇవ్వడం కానీ, ఈవెన్ జాబ్‌లో కూడా అంటే మీకు బాలేదు. చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కానీ ఎలాంటి గ్రోత్ లేదన్న వాళ్ళకి ఇంకొక న్యూ జాబ్ ఆఫర్ ఇవ్వడం కానీ, ఇలా ఏదో కానీ మీకోసం ప్లాన్ చేస్తుందండి. సో, చేంజెస్‌కి రెడీగా ఉండండి. ఇక్కడ ఏదో ఎండ్ అయిపోతుందని మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఈ ఎండింగ్ కూడా మీ మంచికే జరుగుతుంది. ఈ ఎండింగ్ మీకవసరం. మీ లైఫ్‌కి ఇది ఒక టర్నింగ్ పాయింట్ లాంటిది. సో, మీ లైఫ్‌లో అలాంటి టర్నింగ్ పాయింట్ వస్తేనే కదా! మిమ్మల్ని మీరొక మంచి పొజిషన్‌లో చూసుకుంటారు. ఫినాన్సెస్ ఎలా బెటర్ అవుతాయి? మీ ఇన్‌కమ్ పెరిగితే ఫినాన్సెస్ బెటర్ అవుతాయి. మనీ దానికదే ఆటోమేటిక్‌గా రాదు కదా! సో, ఈ టైంలో మీకెలా ఉంటుందంటే, లైఫ్ ఎందుకిలా అవుతుంది? రోజు రోజుకి లైఫ్‌లో కష్టాలు పెరిగిపోతున్నాయి. లైఫ్ రోజు రోజుకి ఇబ్బందికరంగా అనిపిస్తుందని అనుకుంటారు కానీ, ఈ టైంలో మీరు ఎంత ఫోకస్డ్‌గా ఉంటారో, ఎంత డిటర్మైన్డ్‌గా ఉంటారో, యూనివర్స్ మీకు ఆఫర్ చేస్తుంది అంత తొందరగా చూస్తారు. సో, మీకు బ్యాడ్ జరుగుతుంది అంటే, ఆ బ్యాడ్ జరగడానికి కూడా రీజన్ ఉంది. గుడ్ జరగాలని ఉంది కాబట్టే బ్యాడ్ జరుగుతుంది అని బిలీవ్ చేయాలండి. ఎందుకంటే మీ కార్డ్స్ చూసిన దాని ప్రకారం ఇక్కడ కొన్ని థింగ్స్ డెఫినిట్‌గా బ్యాడ్‌గానే జరుగుతాయని క్లియర్‌గా కార్డ్స్ చెప్తున్నాయి. బట్ ఆ బ్యాడ్ ఎందుకు జరగాలి అంటే మీకు గుడ్ జరగాలి కాబట్టి. మీరు ఇక్కడ ఉండాల్సిన వ్యక్తి కాదు కాబట్టి. మీరు మీ ప్లేస్‌కి వెళ్ళాలి కాబట్టి. మీ లైఫ్ పర్పస్‌ని మీరు ఫాలో అవ్వాలి కాబట్టి. సో, డెఫినిట్‌గా లైఫ్ పర్పస్ అనేది ఫుల్‌ఫిల్ చేయాలంటే, ఆ పాత్ అనేది అంత ఈజీగా ఉండదండి. చాలా కష్టాలు పడాలి. చాలా ఇబ్బందులు పడాలి. అవన్నీ పడ్డ తర్వాతే అక్కడికి వెళ్తారు. ఆ తర్వాత వాళ్ళేంటంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. వాళ్ళ సోల్ ఏదైతే అకంప్లిష్ చేయాలో అది చేస్తుంది. సో, మీరేంటంటే బేసిక్‌గా ఇవేవైతే ఫేస్ చేస్తారో ఇవన్నీ కూడా మీ మంచికే జరుగుతాయి. కానీ వ్యక్తులతో మాత్రం మంచిగా ఉండడానికి ట్రై చేయండి. అంటే బ్లైండ్‌గా ట్రస్ట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ గుడ్ కనెక్షన్స్ మెయింటైన్ చేస్తూ గుడ్ వేలో ఇంటరాక్ట్ అయితే సరిపోతుంది. దానివల్ల ఏంటంటే మీ లైఫ్‌లో డెఫినిట్‌గా వ్యక్తులు కీ రోల్ ప్లే చేస్తారండి. మీకు సపోర్ట్ చేసే వాళ్ళే ఎక్కువ కనిపిస్తున్నారు కార్డ్స్‌లో చూసిన ప్రకారం. కేవలం నాకేం కనిపిస్తుందంటే మీరేమైనా ప్లాన్ చేస్తున్నవి మాత్రం మీరు అనుకున్న వేలో అవ్వవు. సో, దానికి మళ్ళీ మీరు ఇంకొక ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అది మాత్రం కొంచెం చూసుకోండి అంతే. సో, డెఫినిట్‌గా బెటర్ అవుతుందండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7, 8, 9, 16, 17, 18, 25, 26, 27, 31 డేట్స్‌లో పుట్టారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు కెరియర్ అండ్ ఫినాన్సెస్ యాస్పెక్ట్‌లో మీరు నెక్స్ట్ ఏం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? అసలు యూనివర్స్‌కి ఏమైనా ప్లాన్ ఉందా? అసలు యూనివర్స్ ప్లాన్ ఏంటి? సో, మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేదైతే చూద్దాం. సో, మీ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, కొంతమందండి, అందరికీ కాదు. కాకపోతే జాగ్రత్తగా ఉండాలి. బికాజ్ ఎందుకంటే, మేబీ లీగల్ నోటీసెస్ అనేవి మీరు అందుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. లీగల్ ఇష్యూస్ అనేవి కొంత ఫేస్ చేయొచ్చు. సో, ఇది యాక్చువల్‌గా ప్రాబ్లమ్ కాదు. బట్ ఏంటంటే,
ఇప్పుడు ఎవరికైనా సరే సడెన్‌గా లీగల్‌గా ఏదైనా సరే వాళ్ళు ఫేస్ చేస్తారు అంటే భయం వేస్తది కదండీ! సో, మీరు కూడా ఏంటంటే అలా కొంత భయపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, దీని ఔట్‌కమ్ అనేది ఎలా ఉంటుంది అనేది పక్కన పెడితే వ్యక్తులు అంటే పర్టిక్యులర్‌గా బిజినెస్ చేస్తున్న వాళ్ళు కానీ, అంటే కొన్ని సిట్యుయేషన్స్‌లో లీగల్‌గా ఇన్వాల్వ్‌మెంట్ అనేది కొంతమందికుంటుంది. లాతో ఇన్వాల్వ్ అవుతుంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే ఆల్రెడీ అది సెన్స్ చేస్తున్నట్టయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే జాగ్రత్త అంటే ఇంకేం లేదు. మీకు ఇనీషియల్‌గా కొంచెం భయం వేస్తుందండి. ఎప్పుడైతే అంటే కోర్ట్ నుంచి నోటీసెస్ వస్తాయో, లేకపోతే ఏవో కొన్ని డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందో, అప్పుడు ఏంటంటే భయం వేస్తుంటది. సో, అలాంటి సిట్యుయేషన్స్ అయితే నెక్స్ట్ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇదేంటంటే అందరికీ కాదండి. జనరల్ రీడింగ్ కదా! కొంతమందికి మాత్రం ఇలాంటివి జరగడానికి హై ఛాన్సెస్ నాకు కనిపిస్తున్నాయి. ఈవెన్ ఇంకొక విషయం కూడా ఏంటంటే, మీరు ఏదైనా సరే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఫెయిల్ అవుతున్నారు అంటే, మీరిక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలండి. ఇది రాంగ్ లేకపోతే మీరేంటంటే కంటిన్యూయస్‌గా ఫెయిల్ అవుతున్నారు కాబట్టి ఇది విడిచిపెట్టేస్తే బెటరా అని ఇలా కాదు. చేంజ్ అనేది ఇంపార్టెంట్ అండి. మీ అప్రోచ్ అనేది మారాల్సిన అవసరం ఉంది. మీరు ఎంత ఫెయిల్ అయితే అంత మీరేంటంటే సక్సెస్‌కి దగ్గరగా ఉన్నట్టుగా. కాకపోతే అది మీరు రియలైజ్ అవ్వాలండి. మీరేంటంటే చేంజెస్ తీసుకురావాలి. చేంజెస్ ఎలా తీసుకురావాలి అంటే, ఈ ఫెయిల్యూర్ అనేది ప్రతిది కూడా మీకొక లెసనే అవ్వాలి. ఇప్పుడు మీరు ఒక ఎగ్జామ్ రాస్తారండి. ఫెయిల్ అవుతారు. సో, మళ్ళీ రాస్తారు. మళ్ళీ ఫెయిల్ అవుతారు. సో, ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అనేది మీకు తెలియాలి కదా! మీకు తెలిస్తేనే కదా మీరు సక్సెస్ అవుతారు. సో, ఇలా ఏంటంటే ఫెయిల్ అయిన ఒక 2, 3 టైమ్స్ తర్వాత మీకు కాన్ఫిడెన్స్ తగ్గిపోతుందండి. సో, ఆటోమేటిక్‌గా ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఏదో రాయాలంటే రాస్తారు కానీ, ఇంట్రెస్ట్ లేకుండా రాస్తుంటారు. సో, అలా కాదండి. ప్రతి ఫెయిల్యూర్ తర్వాత కూడా మీలోనేంటంటే, ఆ ఫైర్ అనేది ఇగ్నైట్ అవ్వాలండి. నేను చేయగలను. నా వల్ల అవుతుంది. ఇదేంటంటే నన్ను పరీక్షించడం కాదు. నేను ఇది ఎలా అయినా సరే దాటుతాను అనుకోని మీరేంటంటే స్ట్రాంగ్‌గా ప్రయత్నాలు చేయాల్సుంటుంది. ఫెయిల్ అవ్వడం అనేదేంటంటే మీరదే డిజర్వ్ చేస్తారు. లేకపోతే మీ లైఫ్ ఇంకంతే అని మిమ్మల్ని మీరు డౌన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బికాజ్ ఎందుకంటే యూనివర్స్ కావాలనే మిమ్మల్ని పరీక్షిస్తుంది. మీరు అంటే ఫెయిల్ అవుతున్నారు అంటే మీరెక్కడో రాంగ్ చేస్తున్నారనే అర్థం. సో, రాంగ్ చేస్తున్నా పర్వాలేదండి. బట్ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ప్రతిసారి కూడా సేమ్ ప్యాటర్న్‌లో వెళ్తే థింగ్స్ వర్కౌట్ అవ్వవు. మళ్ళీ, మళ్ళీ ఫెయిల్ అవుతున్నా సరే ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. ఇంకా పెద్దగా ఫెయిల్ అయినా సరే ఏం ప్రాబ్లమ్ లేదు. బట్ దాని నుంచి మీరు ఏదో ఒక లెసన్ నేర్చుకొని అది మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ టైమ్ మీరు చేస్తున్నప్పుడు ఫాలో అవుతున్నారా లేదా అనేది మాత్రం చూసుకోండి. అంటే ఒక ఫెయిల్యూర్ నుంచి మీరు ఒక లెసన్ నేర్చుకోకపోతే యూనివర్స్ మళ్ళీ మళ్ళీ అలాంటి సిట్యుయేషన్స్‌ని మీ ముందుకు తీసుకొస్తుంటది. అంటే మీలో కొంతమంది కంటిన్యూయస్‌గా ఇంటర్‌వ్యూస్‌కి అటెండ్ అవ్వడం, జాబ్స్ కోసం అని చెప్పి ఎగ్జామ్స్ రాయడం ఇలాంటివన్నీ చేస్తుంటారండి. బట్ ఫెయిల్ అవుతుంటారు. సో, ఫెయిల్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఎక్కడో మీరేంటంటే లాజిక్ మిస్ అవుతున్నారు. ఫస్ట్ టైమ్ ఫెయిల్ అయినప్పుడు దాని నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకుంటారు కదా! అది సెకండ్ టైమ్ అప్లై చేస్తే అప్పుడు కూడా ఫెయిల్ అయితే సెకండ్ టైమ్ కూడా మీరు ఏం మిస్ అయ్యారో అనేది తెలుసుకునేలా అంటే మీరు చేంజ్ అవుతుంటే ఆటోమేటిక్‌గా ఈ ఫెయిల్యూర్ అనేది ఎండ్ అవుతుందండి. ఎక్కడో ఒక దగ్గర. బట్ మీరేంటంటే ఫెయిల్ అయిపోయారు కదా! అనుకోని కాన్ఫిడెన్స్ తగ్గించుకొని అంటే ఇబ్బంది పడుతుంటే ఈ ప్రాసెస్ అనేది సైక్లిక్ ప్రాసెస్‌లో అలా రిపీట్ అవుతూనే ఉంటది. ప్యాటర్న్‌ని మీరు బ్రేక్ చేయలేరు. సో, బ్రేక్ చేయాలి అంటే ఫెయిల్యూర్‌ని ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అండ్ యాక్సెప్ట్ చేసిన తర్వాత దాని నుంచి మీరు నేర్చుకుందేంటో తెలుసుకొని దాన్ని అప్లై చేయాల్సిన అవసరం ఉంటుందండి. అప్పుడే మీ లైఫ్ అయితే బెటర్ అవుతుంది. సో, ఫెయిల్యూర్ ఎన్ని సార్లొచ్చినా భయపడాల్సిన అవసరం ఏం లేదు. మళ్ళీ మళ్ళీ అయినా సరే ఇంకా పెద్దగా ఫెయిల్యూర్ వచ్చినా ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే దాని నుంచి మీరు ఏదో ఒకటి నేర్చుకొని అది ప్రాపర్‌గా ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా చూసుకుంటే ఈ ఫెయిల్యూర్ అనేది ఎండ్ అయిపోతుందండి. ఎక్కడో ఒక పాయింట్ దగ్గర. సో, ఇది బిజినెస్‌లో అవ్వచ్చు, లేకపోతే కొంతమంది ఫినాన్షియల్‌గా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారండి. నా దగ్గరికి వస్తుంటారు. సో, ఇన్వెస్ట్‌మెంట్ చేసిన తర్వాత లాస్ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇన్వెస్ట్‌మెంట్ చేస్తాం అంటుంటారు. సో, అది ఓకే. అంటే పర్టిక్యులర్‌గా ఈ ట్రేడింగ్ చేసిన వాళ్ళు, బిజినెస్ చేసిన వాళ్ళకి ఇలాంటి ఐడియాస్ వస్తుంటాయి. సో, మీరేంటంటే ఆ లాస్ నుంచి ఏదో ఒక లెసన్ నేర్చుకుంటే, అది మీరేంటంటే పర్ఫెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయగలరు అనే కాన్ఫిడెన్స్ ఉంటే చెయ్యొచ్చండి. ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ మీరు నేర్చుకోకుండా మళ్ళీ అంటే ఏదో రిస్క్ తీసుకుందాం, ఏదో చేసేద్దాం అనే మైండ్ సెట్‌లో ఉంటే మాత్రం చెయ్యొద్దు. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, ఒక ప్రాబ్లమ్‌నయితే ఓవర్‌కమ్ చేస్తారండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా! ఇక్కడ కార్డ్స్‌లో మీకేంటంటే కొంత అంటే ఒక సిట్యుయేషన్ ఒస్తుంది. ఆర్ ఒక టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఒస్తుంది. అది ఏంటంటే మిమ్మల్ని భయపెడుతుంటదండి. కొంత టెన్షన్ పడుతుంటారు. దానివల్ల ఎలాంటి సిట్యుయేషన్ అనేది ఫేస్ చేస్తారో లేకపోతే
కాన్సిక్వెన్సెస్ అనేవి ఇంకా హారిబుల్ గా ఉంటాయి. అసలు ఏంటి పరిస్థితి, ఇలా ఎక్కడో కానీ కొంత స్ట్రెస్ తీసుకుంటారు. బట్ ప్రాబ్లం అయితే ఓవర్కమ్ చేస్తారు. ఏం కాదు అంటే కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. మీరు అనుకుంటారు అంటే ఏం చేయాలి, ఎలా ఇదంతా కూడా ఓవర్కమ్ చేస్తామని. ఇన్ టైంలో కరెక్ట్ డెసిషన్ తీసుకుంటే దీని నుంచి ఈజీగా బయటకు వచ్చేస్తారండి. ప్రాబ్లం అయితే ఏం లేదు. జస్ట్ యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షించాలనుకుంటుంది. మీరు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నారు, మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని. ప్రతి మనిషి లైఫ్ లో కూడా లైఫ్ లెసన్స్ నేర్పిస్తుంటది కదా. సో అలానే ఇది ఒక లైఫ్ లెసన్ అంతే. మీరు భయపడాల్సిన అవసరం లేదు. బట్ దీని నుంచి లెసన్ అయితే మాత్రం ఖచ్చితంగా నేర్చుకోవాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. లెసన్ నేర్చుకోకపోతే డెఫినెట్ గా ఇబ్బంది పడతారు. అండ్ మీరేంటంటే ఒక ప్రమోషన్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఆర్ బిజినెస్ లో ప్రాఫిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫినాన్షియల్ గ్రోత్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొత్తానికి యూనివర్స్ ఏంటంటే మీకు ఏదో కానీ గిఫ్ట్ ఇవ్వబోతుంది. కెరియర్ కానీ, ఫినాన్సెస్ ఆస్పెక్ట్ లో కానీ, ఇంటర్వ్యూ పాస్ అవ్వడం కానీ, ఒక జాబ్ ఆఫర్ కానీ, ఏదో ఒక ప్రీషియస్ గిఫ్ట్ అయితే ఇస్తుంది. సో దానికి కూడా మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. బికాజ్ ఎందుకంటే ఇక్కడ చాలా పాజిటివ్ గా కార్డ్స్ అయితే వచ్చాయి. మీరేంటంటే మీ లైఫ్ లో చేంజెస్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ చేంజెస్ కూడా స్ట్రాంగ్ పాజిటివ్ చేంజెస్. ఇవి మీకు ఎలా అనిపిస్తాయి అంటే నిజంగానే మీరు అంటే పడిన కష్టానికి కానీ, లేకపోతే మీరు అంటే పడిన ఇబ్బందులకు కానీ యూనివర్స్ మీకు అంటే గుర్తించింది. యూనివర్స్ మీకు ఇవ్వాల్సింది ఇస్తుంది. మీరు ఓకే ఇది డిజర్వ్ చేస్తారు అని మాత్రం రియలైజ్ అవుతారండి. అదేంటంటే ఇప్పుడు కొంతమంది మనీ ఇచ్చేస్తుంటారు వ్యక్తులకి. సో ఆ మనీ అనేది మీకు తిరిగి వచ్చేయచ్చు. లేకపోతే ఇంకొక వేలో అయినా సరే మీ మనీ అనేది రావచ్చు. సో ఇలాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. డెఫినెట్ గా యూనివర్స్ అయితే మీకు ఏదో ఇస్తుంది. దానికి మీరు ప్రిపేర్డ్ గా ఉండండి. ఈవెన్ ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే కొంచెం కాంపాషనేట్ గా ఉండడానికి ట్రై చేయండి. అంటే వ్యక్తుల విషయంలోనే ఏంటంటేనండి, ఒకటి చేస్తున్నప్పుడు కానీ, వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు కానీ, మీకోసం ఏదో మీరు ఆలోచించుకొని, మీకోసం మీరు ఫైట్ చేస్తున్నట్టు కాకుండా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కూడా ఆలోచించి, వాళ్ళ ఇబ్బంది కూడా అర్థం చేసుకొని మీరు చేస్తే బాగుంటుందండి. బికాజ్ ఎందుకంటే రివార్డ్స్ అనేవి యూనివర్స్ ఎవరికి అంత ఈజీగా ఇవ్వదు. మీరు ఎంతో గుడ్ కర్మ బేర్ చేస్తేనే అది మీకు ఇస్తుంది. ఈవెన్ ఇక్కడ యూనివర్స్ మీకు ఏదో ప్రీషియస్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటుంది అంటే మీరు ఈ లైఫ్ లో అయినా, పాస్ట్ లైఫ్ లో అయినా సరే గుడ్ కర్మ బేర్ చేశారు కాబట్టే రివార్డ్ ఇవ్వాలనుకుంటుంది. ఇప్పుడు కూడా అంతేనండి. ఎదుటి వ్యక్తుల్ని ఫస్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు చూస్ చేసుకోవచ్చు. బట్ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఆస్పెక్ట్ లో మాత్రం ఎదుటి వ్యక్తుల విషయంలో కూడా కొంత కన్సిడరేట్ గా ఉండడానికి ట్రై చేయండి. ఉండి అంటే వాళ్ళని ఫస్ట్ పెట్టడానికి ట్రై చేయండి. దీనికి కూడా మీకు రివార్డ్ అయితే ఉంటుంది. ప్రాబ్లం ఏం లేదు. యూనివర్స్ ఏంటంటే ప్రతిదీ కూడా నోటీస్ చేస్తుంటదండి. ఈవెన్ ఈ కార్డ్స్ కూడా చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే మీ లైఫ్ లో మీరు అంటే చాలా రోజుల నుంచి కష్టపడుతున్నారు. ఫినాన్సెస్ విషయంలోనే కాదు, కెరియర్ ఆస్పెక్ట్ లోనే కాదు, చాలా కష్టపడుతున్నట్టున్నారు. సో ఈ సిచ్యువేషన్ లోని బేసిక్ గా మీకు ఎవరు సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా లేరేమో అని అనిపిస్తుంది. సోలోగా ఫైట్ చేస్తున్నట్టున్నారు. సోలోగా స్టాండ్ తీసుకోవడం కానీ, అంటే మీ లైఫ్ మీది కదా. సో మీరే వర్క్ చేయాలి, లేకపోతే మీరే అంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాలి అనే వేలో ఏదో ట్రై చేస్తున్నారు. సో ఇక్కడ ఏంటంటేనండి, మీరు స్ట్రాంగ్ గా లీడర్షిప్ క్వాలిటీస్ ని పొసెస్ చేస్తున్నారండి. సో దీనివల్ల మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ పవర్ మీకు తెలియట్లేదు. ఆ ఒక్క పవర్ మీరు తెలుసుకున్నారు అంటే మిమ్మల్ని ఎవరు కూడా ఎక్సీడ్ చేయలేరండి. అంత స్ట్రాంగ్ ఇండివిజువల్ మీరు. నిజానికి మీరు ఫైర్ ఎనర్జీని క్యారీ చేస్తున్నారు. సో ఫైర్ ఎనర్జీ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళు చాలా ప్యాషనెట్ గా ఉంటారండి. ఏదైనా చేయగలుగుతారు. అంటే అది ఎలా అంటే ఇమ్మీడియట్ గా చెయ్యరు కానీ జస్ట్ ఆలోచిస్తారు. వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఎంత ఉండాలి, వాళ్ళు అసలు ఎలాంటి రోల్ ప్లే చేస్తున్నారు, సో వాళ్ళ ఫోకస్ ఎక్కడుంటే బాగుంటుంది, సో వీళ్ళు నిజంగానే అంత ఫోకస్ చేస్తున్నారా లేదా, ఇలా కొంచెం అంటే అసెస్ చేసి ఒక స్టెప్ ముందుకు వేశారంటే వాళ్ళ లైఫ్ లో అంటే మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే 10 స్టెప్స్ ముందుకు పడినట్టేనండి. ఇలా చూసుకున్నట్టయితే మీరు ఈ టైంలో కొంచెం ఫోకస్డ్ గా ఉండాలి. అండ్ మీ వైపు నుంచి మీరు ఏంటంటే స్ట్రాంగ్ గా ఏదైనా చెయ్యాలనుకుంది చెయ్యొచ్చు. బట్ చేంజెస్ ఇమ్మీడియట్ గా కనిపించవు. చేంజెస్ వస్తాయి. డెఫినెట్ గా మీరు ఏదైతే కోరుకుంటారో అదే వేలో మీకు చేంజ్ వస్తుంది. కానీ చేంజ్ అనేది ఇమ్మీడియట్ గా కనిపించదు. దానికి మీరు ఏంటంటే భయపడాల్సిన అవసరం లేదు. ఏమో చేంజ్ రాదేమో, లైఫ్ ఎలానే ఉంటుందేమో, అవేం అవసరం లేదండి. యూనివర్స్ ఏంటంటే మీ గుడ్ ఎఫర్ట్స్ కి మీకు రివార్డ్ ఇస్తుంది. ప్రాబ్లం ఏం లేదు. బట్ రైట్ టైంలో ఇస్తుంది, మీరు అనుకున్న టైంలో కాదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే మీలో ఎవరైనా సరే ఇప్పుడు కెరియర్ లో షిఫ్ట్ అనుకున్నా, లేకపోతే కెరియర్ లో గ్రోత్ చూడాలనుకునే వాళ్ళకి అంటే ఆపర్చునిటీస్ అనేవి కనిపిస్తాయండి. ప్రయత్నాలు మాత్రం గట్టిగా చేయండి. ఈవెన్ గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇదే మాట నేను చెప్తాను. అబ్రాడ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళకి ఇదే చెప్తాను. అంటే అబ్రాడ్ లో ఆఫర్స్ కోసం అని చెప్పి చాలా మంది ట్రై చేస్తుంటారండి. సో మీలాంటి వాళ్ళకు కూడా ఛాన్స్ వస్తుంది. డెఫినెట్ గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయి.
సో నెక్స్ట్ మీరేంటంటే గుడ్ థింగ్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మీ కెరియర్ అండ్ ఫినాన్సెస్ ఆస్పెక్ట్ లో మాత్రం ఫినాన్షియల్ గా కూడా గ్రోత్ కనిపిస్తుంది. ఆర్ అట్లీస్ట్ సోర్స్ అనేది కనిపిస్తుందండి. ఫినాన్షియల్ స్టేటస్ బెటర్ అవ్వడం కోసం మీరు ఒక సోర్స్ ని కూడా వెతుక్కోవడం అయితే క్లియర్ కట్ గా జరుగుతుంది. సో ప్రాబ్లం అయితే ఏం లేదులేండి. జస్ట్ అంటే మీరు చేస్తుంది కరెక్టా కాదా అనేది మాత్రం చెక్ చేసుకుంటుంటే సరిపోతుంది అంతే. దాని ప్రకారం ఆటోమేటిక్ గా చేంజెస్ ని మీరు చూడొచ్చండి మీ లైఫ్ లో. ఇదైతే పెద్ద మ్యాటర్ ఏం కాదు. సో కొంచెం ఈ టైంలో మాత్రం ఫోకస్డ్ గా ఉండడానికి ట్రై చేయండి. అండ్ పానిక్ అవ్వద్దండి దేనికి కూడా. థింగ్స్ న్యాచురల్ గా ఫ్లో అవుతుంటాయి. సో మీరేంటంటే ఆ ఫ్లోతో పాటు ముందుకు వెళ్తుంటే మీకు అర్థమైపోతుంటది నెక్స్ట్ ఏం చేయాలనేది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.